అనగ రామాపురం అనే గ్రామంలో వెంకయ్య అనే రైతు ఉండేవాడు. తను ఎప్పుడు ఎంతో కష్టపడి పొలంలో పని చేసుకునేవాడు. తను రోజు లాగానే ఒక రోజు పొలానికి బయలుదేరతాడు. తనకు దారి మధ్యలో ఒక పక్షి గాయలు తగిలి కింద పడి కనిపిస్తుంది. తను వెంటనే దాని దగ్గరకు వెళ్లి దానికి సహాయం చేస్తాడు. అప్పుడు అది వెంకయ్యకు కృతజ్ఞతలు చెప్పి అక్కడ నుండి ఎగిరిపోతుంది. అప్పుడు వెంకయ్య సంతోషంగా పొలానికి వెళ్తాడు. కొన్ని రోజుల తరువాత వెంకయ్య పొలానికి వెళ్తాడు. అప్పుడు తన పొలం అంత పురుగులు పడుతుంది. దాన్ని చూసిన వెంటనే వెంకయ్య కుప్పకూలిపోతాడు. తన దగ్గర పురుగుమందులు కొట్టెందుకో డబ్బులు ఉండవు. ఇప్పుడు ఏమి చేయాలి దేవుడా అని దేవుడిని ప్రార్థిస్తాడు. అప్పుడు ఇదంతా దూరంగా చెట్టు కొమ్మ పైన కూర్చని గతంలో వెంకయ్య సహాయం చేసిన పక్షి చూస్తుంది. అప్పుడు అది వెంకయ్యకు ఎలాగా అయినా సహాయం చేయాలని జరిగినదాంతా తన మిత్రులకు చెబుతుంది. అదంతా విన్నా ఇతర పక్షులు వెంకయ్యకు సహాయం చేద్దాం అని బయలుదేరుతాయి. పొలానికి చేరుకొన్న పక్షులు వెంటనే పురుగులను తినేస్తాయి. అప్పుడు వెంకయ్య అదంతా చూసి ఎంతో ఆనందిస్తాడు. నీతి: మనం ఎదుట వారికి మంచి చేస్తే మనకి కూడా మంచి జరుగుతుంది.